ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి, అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ పర్టికులర్గా మన వీడియోస్ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ లో మొదటి అప్డేటు, ఏప్రిల్లో తిరుమలలో విశేష పర్వదినాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ నెలలో జరగనున్న విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి. ఏప్రిల్ 6వ తేదీన శ్రీరామ నవమి ఆస్థానం, ఏప్రిల్ 7వ తేదీన శ్రీరామ పట్టాభిషేక ఆస్థానం, అలాగే ఏప్రిల్ 8వ తేదీన సర్వ ఏకాదశి, ఇంకా ఏప్రిల్ 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు వసంతోత్సవాలు, అలాగే ఏప్రిల్ 12వ తేదీన చైత్ర పౌర్ణమి, గరుడ సేవ, తుంబూరు తీర్థ ముక్కోటి, ఇంకా ఏప్రిల్ 23వ తేదీన భాష్యకార్ల ఉత్సవారంభం, అలాగే ఏప్రిల్ 24వ తేదీన మతత్రయ ఏకాదశి, ఇంకా ఏప్రిల్ 30వ తేదీన పరశురామ జయంతి, భృగు మహర్షి వర్ష తిరునక్షత్రం, శ్రీనివాస దీక్షితులు వర్ష తిరునక్షత్రం, అక్షయ తృతీయ. ఇవండి ఏప్రిల్ నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే విశేష పర్వదినాలకు సంబంధించి. ఇకపోతే నెక్స్ట్ అప్డేటు, ఏప్రిల్ 6వ తేదీన శ్రీవారి ఆలయంలో శ్రీరామ నవమి ఆస్థానం, ఏప్రిల్ 7వ తేదీన శ్రీరామ పట్టాభిషేకం. తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 6వ తేదీన శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ఆస్థానం జరగనుంది. ఈ సందర్భంగా సాయంత్రం శ్రీరాముల వారు హనుమంత వాహనంపై మాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు. అదేవిధంగా శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 7వ తేదీన శ్రీరామ పట్టాభిషేకం నిర్వహిస్తారు. శ్రీరామ నవమి సందర్భంగా ఆదివారం ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు రంగనాయకుల మండపంలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. సాయంత్రం 6:30 నుండి రాత్రి 8 గంటల వరకు హనుమంత వాహన సేవ జరుగుతుంది. ఆ తర్వాత రాత్రి 9 గంటల నుండి 10 గంటల నడుమ బంగారు వాకిలి చెంత శ్రీరామ నవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహిస్తారు. ఏప్రిల్ 7వ తేదీన రాత్రి 8 గంటల నుండి 9 గంటల నడుమ బంగారు వాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తారు. ఇదండి ఏప్రిల్ 6వ తేదీన శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీరామ నవమి ఆస్థానాన్ని, అలాగే ఏప్రిల్ 7వ తేదీన శ్రీరామ పట్టాభిషేకాన్ని తిరుమల శ్రీవారి ఆలయంలో టీటీడీ వారు నిర్వహిస్తున్నారండి. దానికి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అప్డేట్ అండి ఇది. ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా మార్చి 31వ తేదీ సోమవారం రోజున 73,007 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 27,440 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,04,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం, అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 31 కంపార్ట్మెంట్లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 15 నుంచి 18 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా ద క్రేజీ స్టాన్ గారు, ఎస్ఎస్టీ టోకెన్స్ తిరుపతిలో ఏ టైంకి ఇస్తున్నారు అక్క ప్లీజ్ చెప్పండి అని అడుగుతున్నారు. తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ అంటే స్లాటెడ్ సర్వ దర్శనం
దర్శనం టోకెన్స్, వీటిని టైమ్ స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకెన్స్ అని కూడా అంటారు. ఇవి తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఇస్తున్నారండి. ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, 2 తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, 3 అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. తిరుపతిలోని ఈ 3 ప్లేసెస్ లో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని గంటల వరకు ఆ టోకెన్స్ అవైలబుల్ లో ఉంటాయనే చెప్పలేం. డిపెండ్ ఆన్ రష్ బట్టి ఆ టోకెన్స్ అయిపోవడం జరుగుతుందండి. గతంలో అంటే 2025 జనవరిలో వైకుంఠ ద్వార దర్శనాల ముందు వరకు కూడా తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకెన్స్ అనేవి ప్రతిరోజు తెల్లవారుజామున 2 గంటల నుంచి ఇచ్చేవారండి. కానీ ఆఫ్టర్ వైకుంఠ ద్వార దర్శనాలు అంటే వైకుంఠ ద్వార దర్శనాల అనంతరం తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ ని టీటీడీ వారు తిరిగి పునః ప్రారంభించినప్పటి నుంచి ప్రతిరోజు కూడా రాత్రి 9 గంటల నుంచి ఈ ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ అనేవి తిరుపతిలో ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి ఎవరైతే తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ను తీసుకొని తిరుమల స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా వీలైనంత వరకు రాత్రి 7 గంటల కల్లా మీరు తిరుపతికి చేరుకునేలా ప్లాన్ చేసుకుంటే ఆ రోజు రాత్రి 9 గంటల నుంచి ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ ను తీసుకొని మీరు ఆ నెక్స్ట్ డే ఆ టోకెన్స్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఇకపోతే శ్రీవారి మెట్టు మార్గంలో ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుంచి 50వ మెట్టు వద్ద ఆఫ్లైన్ టోకెన్స్ అనేవి ఇస్తున్నారండి. మీరు అక్కడ ఆఫ్లైన్ టోకెన్ తీసుకొని అదే నడక మార్గంలో నడిచి వెళ్లి 1250వ మెట్టు వద్ద ఆ టోకెన్ స్కాన్ చేయించుకుంటే ఆ టోకెన్ అనేది వ్యాలిడ్ అవుతుంది. మీరు ఆ టోకెన్ తో స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. సో శ్రీవారి మెట్టు మార్గంలో ఆఫ్లైన్ టోకెన్ తీసుకొని ఆ నడక మార్గంలో నడిచి వెళ్లే భక్తులు వీలైనంత వరకు తెల్లవారుజామున 5 లేదా 5 గంటల 30 నిమిషాల కల్లా ఆ నడక మార్గం స్టార్టింగ్ ప్లేస్ వద్దకి చేరుకునేలా ప్లాన్ చేసుకోగలరు. శ్రీవారి మెట్టు మార్గంలో కూడా ఉదయం 6 గంటలకి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఎన్ని గంటల వరకు ఆ టోకెన్స్ అవైలబుల్ లో ఉంటాయని చెప్పలేమండి. డిపెండ్ ఆన్ రష్ బట్టి ఆ టోకెన్స్ అయిపోవడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి, మీ ఫ్యామిలీలో ఎంత మంది అయితే ఈ టోకెన్స్ తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో అంతమంది భక్తులు కూడా ఈ కౌంటర్స్ వద్ద క్యూ లైన్ లో నిల్చొని ఎవరికి వాళ్ళే ఆ ఎస్ఎస్టీ టోకెన్ తీసుకోవాలి. ఒకరికి ఒక ఎస్ఎస్టీ టోకెన్ మాత్రమే ఇస్తారు. అండ్ ఈ టోకెన్స్ తీసుకోవడానికి కంపల్సరీ ఆధార్ కార్డ్ అనేది ఉండాలి. బిలో 12 years అంటే 12 సంవత్సరాల లోపు పిల్లలకి మీరు ఎటువంటి టోకెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గంలో ఆఫ్లైన్ లో ఇచ్చే టోకెన్స్ కావచ్చు, ఆ రోజుకు సంబంధించి ఎన్ని టోకెన్స్ ఇస్తున్నారు అండ్ ఏ టైమ్స్ లో టోకెన్స్ రన్నింగ్ లో ఉన్నాయి, ఇంకా ఎన్ని టోకెన్స్ అవైలబుల్ లో ఉన్నాయి అనే దానికి సంబంధించి ప్రతి రోజు కూడా స్టేటస్ ని ఎప్పటికప్పుడు మన ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఆఫ్లైన్ టోకెన్స్ కి సంబంధించిన స్టేటస్ ని కావచ్చు, ఇంకా టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని కావచ్చు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ హేమంత్ గారు ఆధార్ జిరాక్స్ యాక్సెప్ట్ చేస్తారా అండి అని అడుగుతున్నారు. తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్క భక్తులు మీ వద్ద ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంటే కంపల్సరీ ఒరిజినల్ ఆధార్ కార్డ్ నే క్యారీ చేయండి. ఇన్ కేస్ మీ వద్ద ఒరిజినల్ ఆధార్ కార్డ్ లేకపోతే అలాంటప్పుడు మీ నేము, మీ ఐడి ప్రూఫ్ నెంబరు అండ్ మీ ఫోటో ఈ 3 కూడా బాగా క్లియర్ గా కనిపించే ఆధార్ కార్డ్ జిరాక్స్ ని తీసుకొస్తే యాక్సెప్ట్ చేస్తారండి. అలాగే నెక్స్ట్ సాయి కుమార్ గారు, హాయ్ సిస్టర్, నేను జూన్ లో స్పెషల్ టికెట్ బుక్ చేసినాము కానీ అకామిడేషన్ బుక్ కాలేదు, ఇప్పుడు ఎలా బుక్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. తిరుమల మరియు తిరుపతికి సంబంధించిన అకామిడేషన్ అనేది ఆన్లైన్ లో ఆల్రెడీ జూన్ నెల వరకు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగిందండి. ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకి సంబంధించి మీరు తిరుమలలో అకామిడేషన్ పొందాలి అనుకుంటే మీరు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని ఆఫ్లైన్ లో సిఆర్ఓ ఆఫీస్ వద్ద అకామిడేషన్ అనేది పొందవచ్చు. ఎవరైతే తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 7 గంటల లోపు తిరుమలకి చేరుకొని మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకొచ్చి సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, ఆ భక్తులకి కొంచెం తొందరగా రూమ్స్ అలాట్ అయ్యే అవకాశం ఉంది. ఎవరైతే ఉదయం 7 గంటల తర్వాత తిరుమలకి చేరుకొని ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులకి రూమ్స్ అలాట్ అవ్వడానికి కొంచెం ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుందండి. ఒకవేళ మీరు తిరుమలకి చేరుకునే సమయానికి సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో రూమ్స్ ఇచ్చే కౌంటర్స్ క్లోజ్ చేస్తున్నాయి అనుకోండి, ఆ భక్తులు కావచ్చు ఇంకా సింగిల్ పర్సన్స్ కి రూమ్స్ అనేవి ఇవ్వరు కదండి. ఈ భక్తులందరూ కూడా తిరుమలలో లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. తిరుమల కొండపై లాకర్స్ మొత్తం 4 ప్రదేశాల్లో ఇస్తారు. 1 మాధవ నిలయం అంటే PAC2, 2 పద్మనాభ నిలయం అంటే PAC5, 3 యాత్రీ సదన్ అంటే PAC1, 4 యాత్రీ సదన్ 3 అంటే PAC3. తిరుమల కొండపై ఈ 4 ప్రదేశాల్లో భక్తులకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో లాకర్స్ అనేవి ఇస్తారు. ఇక్కడ లాకర్స్ తో పాటుగా మీరు రెస్ట్ తీసుకోవడానికి పెద్ద పెద్ద హాల్స్, ఫ్రెష్ అవడానికి వాష్రూమ్స్, తలనీలాలు సమర్పించుకోవడానికి కళ్యాణ కట్టలు అన్ని సౌకర్యాలు ఉంటాయి. కావున భక్తులు తిరుమల కొండపై ఈ లాకర్ సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకోగలరు.
అలాగే నెక్స్ట్ వెంకట్ గారు, మేడం మంత్లీ ఎన్నిసార్లు దర్శనం చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. ఒక నెలలో ఒక భక్తుడు వేరు వేరు దర్శనం టికెట్స్ ద్వారా 6 లేదా 7 సార్లైనా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్, 1 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్, 2 ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవా టికెట్స్ ద్వారా దర్శనం, 3 వర్చువల్ సేవా టికెట్స్ ద్వారా దర్శనం, 4 అంగప్రక్షణ సేవా టికెట్స్ ద్వారా దర్శనం, 5 తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న SST టోకన్స్ ద్వారా దర్శనం, 6 ఎటువంటి టోకన్స్ లేకుండా ధర్మ దర్శనం, 7 VIP రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనం, 8 శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి మొదటి గడప VIP బ్రేక్ దర్శనం. ఇలా వేరు వేరు దర్శనం టికెట్స్ ద్వారా ఒకే భక్తుడు 6 లేదా 7 సార్లైనా ఒకే నెలలో స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ బాబు గారు, తిరుప్పావడ సేవ పొందడం ఎలా అమ్మా అని అడుగుతున్నారు. తిరుప్పావడ సేవా టికెట్స్ ని టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయట్లేదండి. సో ఆన్లైన్ లో ఈ సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఎలాంటి ఆప్షన్ లేదు. తిరుప్పావడ సేవా టికెట్స్ ని పొందడానికి ఉన్నటువంటి ఒకే ఒక మార్గం తిరుమల కొండపై CR ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం. అయితే ఈ సేవ ప్రతి గురువారం రోజున స్వామివారికి నిర్వహిస్తారు. ఈ సేవలో పాల్గొనాలి అనుకునే భక్తులు ముందు రోజు అంటే ప్రతి బుధవారం రోజున ఆఫ్లైన్ లక్కీ డిప్ లో CR ఆఫీస్ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ లక్కీ డిప్ ఆర్జిత సేవా కౌంటర్స్ అనేవి ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓపెన్ లో ఉంటాయండి. మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకొచ్చి ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు మీరు ఎప్పుడైనా బుధవారం రోజు ఈ లక్కీ డిప్ ఆర్జిత సేవా కౌంటర్స్ వద్దకి చేరుకొని తిరుప్పావడ సేవకి మీరు ఆఫ్లైన్ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ రోజు సాయంత్రం 5:30 నుంచి 6 గంటల మధ్యలో ఆఫ్లైన్ లక్కీ డిప్ రిజల్ట్ ని టీటీడీ వారు అనౌన్స్ చేస్తారు. అలా అనౌన్స్ చేశాక మీరు ఆ రోజు ఆఫ్లైన్ లక్కీ డిప్ లో సెలెక్ట్ అయ్యారా లేదా అనేది మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి మెసేజెస్ రావడం జరుగుతుంది. సో మీరు సెలెక్ట్ అయినట్టు మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి మెసేజ్ కనుక వస్తే ఆ మెసేజ్ లోనే ఆ సేవా టికెట్ కి అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి పే లింక్ ఆప్షన్ కూడా ఎనేబుల్ అవుతుందండి. మీరు ఆ పే లింక్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఆ సేవా టికెట్ కి అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆ పే లింక్ ఆప్షన్ ద్వారా అమౌంట్ పే చేసి టికెట్ కన్ఫర్మ్ చేసుకోవడం తెలియదు అనుకోండి. అలాంటప్పుడు సేమ్ అదే ఆఫ్లైన్ లక్కీ డిప్ ఆర్జిత సేవా కౌంటర్స్ వద్దకి ఆ రోజు రాత్రి 8 గంటల లోపు మీరు ఎప్పుడైనా చేరుకొని ఆ కౌంటర్స్ వద్ద ఆ సేవా టికెట్ కి అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకుని అక్కడే ఆ టికెట్ ని కూడా ప్రింట్ తీసుకోవచ్చు. ప్రతి బుధవారం రోజు 25 తిరుప్పావడ సేవా టికెట్స్ అనేవి ఆఫ్లైన్ లక్కీ డిప్ లో అవైలబుల్ లో ఉంటాయండి. ఇన్ కేస్ మీరు ఆ రోజు ఆఫ్లైన్ లక్కీ డిప్ లో సెలెక్ట్ కాలేదు అనుకోండి, సేమ్ అదే ప్రాసెస్ లో మళ్ళీ బుధవారం రోజున ఆఫ్లైన్ లక్కీ డిప్ లో తిరుప్పావడ సేవకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి, అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. Thanks for watching.